అందరికీ నమస్కారం. క్యాటిస్ ఎస్పీ ఛానల్లో వీడియోస్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఓకే, వెనకాల అటాచ్ చేస్తున్నటువంటి ఇమేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏం చేయబోతుంది అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసింది ఏంటి ఆ మొత్తం అవే. ఓకే, నేను సింపుల్గా చెప్పదలుచుకుంది, ఇప్పటికీ వైసీపీ ట్రాప్లో పడి కొంతమంది మురుకులు మేధావులు చెప్తున్నటువంటి మాటలు మీలో ఉన్నటువంటి అమాయకులు విని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసని చెప్పేసి భ్రమలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి కళ్ళు తెరవండి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఆన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి 2024 ఫిబ్రవరి 9వ తారీఖున ఒక నివేదికని పార్లమెంట్ సబ్మిట్ చేశారు. ఆ సభ్యులు ఉన్నారు కదా కమిటీ సభ్యులు, అందులో గురుమూర్తి అని చెప్పేసి తిరుపతి ఎంపీ జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ అతను ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ఎంపీ చెప్పింది, ఆ సభ్యుల కమిటీ చెప్పింది, ఇక మీద దేశంలో ఏర్పాటు చేసే ఏ వైద్య కళాశాలలైనా కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అండ్ మెరుగైన వైద్యం ప్రజలకు అందుతుంది, సీట్ల సంఖ్య పెరుగుతుంది, కొద్ది సంవత్సరాల పాటు ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది అందులో ఉన్నది. ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతుంది అదే, కూటమి గవర్నమెంట్ ఫాలో అవుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు అంటూ అందులో 50% అంటే ప్రభుత్వ సీట్లు అంటే మిగతా 50% సెల్ఫ్ ఫైనాన్స్ అందుకోవటం. బట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక సీట్ల సంఖ్య పెరిగింది. అట్ ది సేమ్ టైం ఆ 50% అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం అలాగే ఉంచి మిగతా 50లో బి కేటగిరీ కింద కొన్ని సీట్లు ఉంచారు. దానివల్ల పేద విద్యార్థులకి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ అయింది అనమాట. సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కొట్టి చాలా తక్కువ అనమాట. దెన్ మరి వాళ్ళది ప్రైవేటు ఆలోచనలా లేదంటే అప్పుడు వ్యాపారం అనేది జగన్దా చంద్రబాబుదా? నాకు ఇంతకుమించి నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లేదు, కంపరం పడుతుంది నాకు ఈ టాపిక్ అయితే. ఎందుకంటే ఒక ఎదవ పని చేస్తే వాడు గుడ్లెప్పుకొని నించుంటే అలాంటి గుడ్లెప్పుకొని నించున్నాడు రా టోరు లద్దురా అని చెప్తామంటే చూద్దాం ఎల్లు కొంతమంది ఉంటారు. అలా ఉండేది నాకు ఇప్పుడు జగన్ గురించి నేను చెప్తాం కానీ వైసీపీ గురించి నేను చెప్పటం కానీ. బట్ క్లారిటీ కావాలి కదా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కళాశాలలు ఏవైతే దానివల్ల ప్రజలకు మేలు. ఇన్ పేషెంట్లు కావచ్చు, అవుట్ పేషెంట్లు కావచ్చు ఉచితం. ఇన్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 70% మందికి అక్కడ బెడ్లు కేటాయిస్తారు, 30% వచ్చేసి మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. తర్వాత అవుట్ పేషెంట్లు మొత్తం ఫ్రీ అండ్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఉంది కదా ఏపీ గవర్నమెంట్లో, అది మొత్తం ఈ ఆసుపత్రికి అప్లై అయ్యింది. అండ్ 10 years 15 20 years ఉంటుంది టెన్యూర్, అదే మొత్తం మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అద్భుతమైనటువంటి వైద్య సౌకర్యాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఉంటాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మీరే చెప్పండి, ప్రభుత్వ ఆసుపత్రులు మీరే చెప్పండి, ఎన్నింటిలో సవ్యంగా సౌకర్యాలు ఉన్నాయి? పీజీ సీట్ల సంఖ్య ఎన్నింటిలో ఉంది అండ్ ఎంబీబీఎస్ సీట్లు ఎన్నింటిలో ఎన్ని ఉన్నాయి? ఇలా చెప్పుకుంటూ పోతే వెనకాల అటాచ్ చేసిన తెలుగే కాబట్టి మీకు అర్థమైందని చెప్తున్నాను. నేను ఇంతకుముందు ఏం చెప్పదలుచుకోవట్లా. నిన్నటికి నిన్న ఈ జగన్మోహన్ రెడ్డితో వచ్చిన జనాలలో కొంతమందిని మీడియాలో అడిగారు, మా ఎవరు మీరు ఏంటి వచ్చినారు ఏంది అంటే రమ్మన్నారు వచ్చాం. రమ్మన్నారు కరెక్ట్, ఎందుకు వచ్చారు తెలుసా మీకంటే తెలియదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి కదా వాటికి విరుద్ధం మీరు, వాటికి వ్యతిరేకం అంటే లేదే మీరు సపోర్ట్. ఆ వీడియో అటాచ్ చేస్తాం చూడండి. డబ్బులు ఇచ్చి జనాలను పట్టుకురావటం, అమాయకులని మన పార్టీలు అని చెప్పేసి లాక్కెళ్ళటం, ఏం బతుకులు రా బతుకులు. జనాలను బానిసలు చేసి ఆడిస్తుంది వైసీపీ. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పా, మీరు వైసీపీని కాదని ఏ పార్టీ కొట్టేస్తారో వేసుకోండి, వైసీపీనిగా రాజకీయ పార్టీ అనుకోవద్దు, వాళ్ళ ట్రాప్లో పడింది. ఇదే నేను చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళ ఎంపీ ఉన్నటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఓకే చేసినటువంటిదే ఈరోజు గవర్నమెంట్ కూడా ఓకే చేసింది, ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు కోర్టులు సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా కరెక్ట్ అన్నారు. అందుకే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా చేతులు నులుముకుంటూ సైలెంట్గా వెనక్కి వచ్చాడు. ఎందుకంటే గవర్నర్ ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పాడు, కోర్టులు మాత్రం కూడా ఓకే అన్నాయి కదా ఇంకేంటే. ఆ కోర్టు సంతకాలు చేశారు కదా, ఎవరు వాళ్ళు అసలు ఎందుకు చేశారు వాళ్ళు? మీరు కనుక సంతకాలు చేసిన వాళ్ళు ఒక్కళ్ళున్నా ఎందుకు సంతకం చేస్తారు? దానివల్ల నష్టం అంటే ఒకసారి చెప్పండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలు దానివల్ల నష్టం ఏంటో చెప్పండి. సంతకం చేస్తుంటే సంతకం చేశారు అనుకుంటే ఆ 1 కోటి మంది ఎవరో మీరే చెప్పండి, ఎక్కడో అయి ఉంటారు చెప్పండి. కర్మ కాకపోతే ఇంకా వయసును భరిస్తుంది ఎవరు, ఇంకా వైసీపీ అంట కాగుతుంది ఎవరు? ఆ వైసీపీకి ఉన్నటువంటి బానిసత్వం ఎరా బాబు, బానిసలు ఉండటం ఎరా బాబు. మారండి, దాని నుంచి బయటపడండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, చక్కగా ప్రజాస్వామ్యంలో సంతోషం బతకండి. ఆడ గనక ఉంటే మత మార్పిడిలకు గురైన వాళ్ళు ఎలాగైతే పిచ్చోలు కొని జాంబీలు కూడా తయారవుతారో ఆ వైసీపీలు ఉంటే కూడా అదే బానిసత్వం, అదే దరిద్రం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఉన్న మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, దేశానికి ఎంతో మేలు.
ఈవెన్ ఎంబీబీఎస్ సీట్లు పొందాలనుకునే వాళ్ళకి ఎంఎస్ ఆర్ ఎండి చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి కూడా పార్లమెంట్ అప్రూవ్ చేసింది. కోర్టులు కరెక్ట్ అన్నాయి. పార్లమెంట్లో ఉన్నది మనకు తెలియదు, కోర్టులు సరైనవి మనకు తెలియదు. అదేమంటే అరెస్ట్ చేస్తా, నేను వచ్చాక మారుస్తా. జీవితంలోకి రాగలట జగన్మోహన్ రెడ్డి. ఆ పులివిధులకు గెస్తాడేది కూడా డౌటే. అండ్ మరలా చెప్తున్నా, ఒక జీవో ద్వారా అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కాలేజీలు ఏర్పాటు జరుగుతుంది. దీనిని కూడా తప్పుపడతామంటే దాంతో మూర్ఖత్వం, యదవతనం ఇంకోటి అయితే ఉండదు. ప్రైవేట్ పరం చేస్తారని జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? ఈ పిపిపి పద్ధతి అంటే అసలు ఏంటి? ఏమన్నా మీకు చెప్పారా? తెలిసిందా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారు? ఏంటి రమ్మాలని వచ్చామండి ర్యాలీకి. అంతే. అమ్మ మీరేం చెబుతారు? మేమంతే. అంటే ఇది వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమి, నార్మల్. మీకు తెలుసా ఈ పిపిపి పద్ధతి అంటే ఏంటి? చెప్పారా? తెలుసా? ఇవి తెలియదు.